హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూశారు కదండి. డ్రాగన్ మన జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం డ్రాగన్. ఎక్కడ చూసినా డ్రాగన్ 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 డ్రాగన్. ఇలాంటి డ్రాగన్ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే మీకోసం అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఏంటంటే డ్రాగన్ మూవీ అనేది హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే షూట్ చేస్తున్నారు. ఏంటిది సడన్ గా యాక్షన్ సీక్వెన్స్ ఎందుకు షూట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? రీసెంట్ గా ఒక వీడియోలో నేను చెప్పాను కదండి, 350 మంది ఆఫ్రికన్ యాక్టర్స్ అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసమే. అలాంటి యాక్షన్ సీక్వెన్స్ ని ఎవరు కొరియోగ్రాఫర్ చేస్తున్నారు అంటే స్టంట్ మాస్టర్ ఎవరు అనేది అయితే ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్. ఈ డ్రాగన్ మూవీకి వచ్చేసి ఎంతమంది యాక్షన్ కొరియోగ్రాఫర్లు ఉన్నారనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లకు అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రాగన్ మూవీకి వచ్చేసి హైదరాబాద్ లో అయితే ప్రెజెంట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే షూట్ చేస్తున్నారండి. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ స్టంట్ మాస్టర్ వచ్చేసి మనకి పీటర్ హయాన్స్. ఈ పీటర్ హయాన్ గురించి అందరికీ తెలిసే ఉంటది, కాకపోతే పర్టికులర్ గా సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈయన ఇండియాలోనే బిగ్గెస్ట్ టాప్ 1 యాక్షన్ కొరియోగ్రాఫర్ అనడంలో అయితే సందేశం అయితే అవసరం లేదండి. ఎందుకంటే ఈయన గతంలో తీసిన చిత్రాలు కూడా అలాంటివి. అలాగే ఈ మొత్తం డ్రాగన్ మూవీకి పీటర్ హయాన్స్ ఒక్కరేనా యాక్షన్ కొరియోగ్రాఫర్ అంటే కాదు ఫ్రెండ్స్. పీటర్ హయాన్స్ తో పాటు కొంతమంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అయితే ఈ డ్రాగన్ మూవీ కోసం అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే యాక్షన్ కొరియోగ్రాఫర్ గా అయితే తీసుకోవడం జరిగింది. గతంలో ఈ డ్రాగన్ మూవీ జార్డన్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నది అయితే వార్త అయితే విన్నాం కదా. ఈ జార్డన్ లోని మన ఎన్టీఆర్ గారు అయితే సెట్లాష్ అలాగే రేబాన్ స్పెట్స్ పెట్టుకొని ఎడారిలో నడుస్తున్న ఒక షూట్ అయితే షూట్ చేశారు అని చెప్పాం కదా. అది కూడా యాక్షన్ సీక్వెన్సే. ఈ యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి మన పీటర్ హయాన్స్ గారు అయితే షూట్ చేయలేదండి. దీన్ని సెపరేట్ గా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అయిన సేతన్ డిసౌజా గారు అయితే దీనికైతే ఎడారి సీక్వెన్స్ కి అయితే కొరియోగ్రాఫర్ చేశారండి. అలాగే ఈ డ్రాగన్ మూవీలో కలరీ పైట్ ఉంది కదండి, ఇది మొత్తం నేర్చుకోవడానికి కూడా ఎన్టీఆర్ కి సహాయపడుతుంది కూడా ఈ చేతన్ డిసౌజా గారండి. ఇలాగే 2-3 ఉంటారండి ఎక్స్పర్ట్స్ ఒక పెద్ద ఫిల్మ్ కి, యాక్షన్ సీక్వెన్స్ ఫిల్మ్స్ కి. ప్రజెంట్ పీటర్ హయాన్ గారు అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్ కి అయితే ఆయన యాక్షన్ కొరియోగ్రాఫర్ గా అయితే వర్క్ చేస్తున్నారండి. ఇదంతా బాగానే ఉంది. ఎవరు ఈ పీటర్ హయాన్ అని కొంతమంది అయితే అడుగుతూ ఉంటారు. దాని గురించి అయితే కొంచెం డిస్కస్ చేద్దాం. ఈ పీటర్ హయాన్ అనే అతను అయితే కొత్తగా మన డ్రాగన్ మూవీ కోసం అయితే తీసుకొచ్చిన యాక్షన్ కొరియోగ్రాఫర్ అయితే కాదండి. ఈయన ఎప్పుడు చాలా 2010 నుంచి మన సౌత్ సినిమాలో అయితే ఆయన చేస్తున్నారు. ఆయన గతంలో చేసిన మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే చెప్తాను చూడండి. మన మగధీర, ఈ మగధీర మూవీకి పీటర్ హయానే. అలాగే బాహుబలి సిరీస్ మొత్తానికి కూడా పీటర్ హయానే. అలాగే పుష్ప సిరీస్ మొత్తానికి కూడా పీటర్ హయానే. ఈ పీటర్ హయాన్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు యాక్షన్ సీక్వెన్స్ స్టంట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే ప్రజెంట్ అయితే ఈ డ్రాగన్ మూవీ కోసం అయితే ఈ పీటర్ హయాన్ గారిని అయితే తీసుకురావడం జరిగింది. ఈ పీటర్ హయాన్ మనకి డైరెక్షన్ లో రాజమౌళి ఎలాంటి వారో యాక్షన్ కొరియోగ్రాఫర్ లో పీటర్ హయాన్ కూడా అలాంటి వారు అనమాట. అంటే ఇండియాకే నెంబర్ 1 కొరియోగ్రాఫర్ యాక్షన్ పరంగా అయితే మనం ఇవ్వచ్చు. అలాంటి పీటర్ హయాన్ గారు అయితే ఈ డ్రాగన్ మూవీ కోసం అయితే చాలా అయితే స్టంట్స్ అయితే నేర్పిస్తున్నారు ఎన్టీఆర్ గారికి. ఎందుకంటే ఈ ప్రశాంత్ నీల్ గారి మూవీస్ లో మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ కి స్కోప్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే హీరోకి ఎలివేషన్ కూడా యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్ట్రాడినరీగా షూట్ చేయడం ప్రశాంత్ నీల్ గారు స్టోరీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్లు అయితే అవుతాయి. కాబట్టి సరైన యాక్షన్ కొరియోగ్రాఫర్లను అయితే ఆయన తీసుకుంటాడు. అందుకే ఈ డ్రాగన్ మూవీకి వచ్చేసి మెయిన్ కీ కొరియోగ్రాఫర్ గా అయితే మన పీటర్ హయాన్ గారు ఉన్నారు. అలా కాకుండా అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయడానికి అయితే ఇంకా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అయిన చేతన్ డిసౌజా అలాగే 2-3 పేర్లు అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్ గా మన డ్రాగన్ మూవీలోని యాక్షన్ సీక్వెన్సెస్ సంబంధించిన వీళ్ళనండి కొరియోగ్రాఫర్ అయితే చేస్తున్నారు. ప్రతి ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇలాంటి డ్రాగన్ గురించి అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే సడన్ గా ఎవరన్నా ఈ డ్రాగన్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ ఎవరు కొరియోగ్రాఫర్ చేశారా బాబు అని నిన్ను అడుగుతారు. అప్పుడు వాళ్ళ ముందు షేమ్ అవుతావు. అలాంటి సేమ్నెస్ ఏమి లేకుండా ఉండాలంటే ప్రతిసారి ప్రతి డ్రాగన్ గురించి అప్డేట్ అయితే తెలుసుకుంటూ ఉండాలి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఇలాంటి డౌట్స్ ఎవరు అడిగినా టప్మని అయితే నువ్వు చెప్పగలవు. అలా ఉంటుంది ఎన్టీఆర్ అభిమానులతో. కాబట్టి అందరూ అయితే ఎన్టీఆర్ అభిమానులు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.